So what's up, you beautiful people? Welcome back to the channel, everyone. Hope you are doing absolutely great. So ఈ రోజు vlog ఏంటి అంటే ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు కదా. సో బేసికల్ గా ఈ రోజు అయితే మనం Dominar 400 ది రివ్యూ చేయబోతున్నాము. సో దేర్ యు గో, బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా Dominar 400. సో బేసికల్లీ ఈ బైక్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా ఉంటుంది. కాకపోతే దీనికంటూ పర్టికులర్ గా మనకు లైక్ ఆన్ రోడ్ లో అయితే అంత స్పెసిఫికేషన్స్ అంటూ ఏం లేవు. బట్ ఒకవేళ మనం పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే మాత్రం రియల్లీ దిస్ బైక్ గాట్ మెనీ ఫీచర్స్ తెలుసా. కంపెనీకి వెళ్ళి మనకు స్టాక్ నుంచి చాలా ఫీచర్స్ వస్తాయి. అవన్నీ చాలా మందికి ఎందుకు నచ్చలేదో నాకు తెలియదు. బట్ రియల్లీ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బైక్ ఇన్ 400cc సెగ్మెంట్. సో చలో దీని డీటెయిల్స్ ఏంటిది అండ్ ప్రతి ఒక్కటి మాట్లాడుకుందాము. అండ్ ఆన్ రోడ్ స్పెసిఫికేషన్స్ ఏంటిది, వాళ్ళు కంపెనీకి క్లెయిమ్ చేసిన స్పెసిఫికేషన్స్ ఏంటిది, ప్రతి ఒక్కటి డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాము. సో చలో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సో చలో దేర్ యు గో, కనిపిస్తుంది కదా బైక్ అయితే నిజంగా ఇట్స్ ఎ బీస్ట్ మ్యాన్. చూడడానికి ఎంత బల్క్గా కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఆ ఫ్యాట్నెస్ లైక్ చబ్బిగా కనిపిస్తుంది అనమాట. బైక్ మాత్రం నిజంగా ఒక బుల్లగా కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్లో కూడా మనం చూసుకోవచ్చు ఇట్ గాట్ అ డిఫరెంట్ ఫేస్ మాస్క్. అండ్ దానికి ఆ నకల్ గార్డ్స్ ఉన్నాయి కదా, దానివల్ల క్రేజీ లుక్ వస్తుంది. మొత్తం ఎట్లా అంటే ఒక బల్క్ ఫీలింగ్ వస్తుంది. సో చలో ఫస్ట్ అయితే మనం ఫేస్ నుంచి మాట్లాడుకుందాం. మనకు ఫేస్లో వచ్చేసి డిఆర్ఎల్స్ వస్తాయి అండ్ మధ్యలో హెడ్లైట్ వస్తుంది. ఇది మొత్తం ఎల్ఈడి అనమాట. ఆటోమేటిక్ హెడ్లైట్ ఆన్ సిస్టమ్స్ ఉన్నాయి ఇందులో. అండ్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడి వచ్చినాయి అనమాట. అండ్ బ్యాక్ కూడా మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ వచ్చినాయి. సో బైక్లో ఎక్కడైనా కానీ మొత్తం ఎల్ఈడిని యూజ్ చేసి లైటింగ్ మాత్రం నిజంగా ఇట్ గాట్ ఎ వెరీ బిగ్ విజన్ అనమాట. నైట్ టైం ఒకవేళ నాకు వీలైతే ఐ విల్ టేక్ ఎ క్లిప్ ఆఫ్ దట్ అండ్ యాడ్ చేస్తాను నేను మీకు రైడింగ్ చేస్తున్నప్పుడు. నిజంగా క్రేజీగా అనిపిస్తుంది. సో చలో ఒకసారి అయితే హెడ్లైట్ అయితే ఆన్ చేద్దాము. సో కనిపిస్తుంది కదా లైటింగ్స్ వచ్చినాయి చూసి కదా. సో ఇక్కడ సైడ్కి మనకు లైటింగ్స్ వచ్చేసాయి అన్నమాట. ఇందులో మనకు లోపల ఉంటుంది బల్బ్స్ అయితే ఎల్ఈడివి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సస్పెన్షన్ చూసుకున్నట్లయితే సస్పెన్షన్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తాయి అనమాట. అప్ సైడ్ డౌన్ ఫోక్స్ 43mm వస్తుంది అనమాట. నార్మల్గా మన R15లో 37mm వస్తుంది. బట్ ఒక్కసారి దీని సస్పెన్షన్ సైజ్ చూడండి. అండ్ నిజంగా నార్మల్గా మనం రోడ్ మీద వెళ్తున్నప్పుడు కూడా దీనివల్ల మనకి ఎలాంటి డిస్కంఫర్ట్ ఉండదు అనమాట. నార్మల్గా స్మూత్ వెళ్ళిపోతుంది. ఎంత పెద్ద బంప్స్ వచ్చినా రబ్బర్ స్ట్రిప్స్ వచ్చినా ఏదైనా కానీ ఈజీగా మేనేజ్ చేస్తాయి అనమాట. అండ్ మనం ఫ్రంట్ సెక్షన్లో టైర్ చూసుకున్నట్లయితే 110/70 17 inches ఆఫ్ టైర్ వస్తుంది. అండ్ ఇవి చూసుకున్నట్లయితే మీకు అలాయ్ వీల్స్ అనమాట. ఇవి డైమండ్ కట్ లెక్క ఆ మోడల్లో వచ్చినాయి అనమాట. నిజంగా దీనివల్ల బైక్కి చాలా ఒక ప్రీమియం లుక్ వస్తుంది తెలుసా. ఇవి అలాయ్స్ చూడడానికి మాత్రం రియల్లీ ఇట్ లుక్ సో డిఫరెంట్ అనమాట. అండ్ ఫ్రంట్లో మనకి డిస్క్ చూసుకున్నట్లయితే డిస్క్ వచ్చేసి మనకు 330mm ఆఫ్ డిస్క్ వస్తుంది. అండ్ మనకి బైబ్రెంబో క్యాలిపర్స్ వాళ్ళే వస్తాయి అనమాట. కాకపోతే ఇందులో మనకు 2 piston క్యాలిపర్స్ వస్తాయి అనమాట. సో బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లైక్ 400cc సెగ్మెంట్ కాబట్టి ఆబ్వియస్గా ఈ బైక్కి తగ్గట్టు దే గివ్ ద డిస్క్ బ్రేక్స్ అన్నమాట. సో దీని ఇంజన్ స్పెసిఫికేషన్స్ మాట్లాడుకున్నట్లయితే 373.3cc లిక్విడ్ కూల్ DOH ఇంజిన్ వస్తాయి అన్నమాట. నార్మల్గా మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది SOH ఇంజిన్. నార్మల్ ఇప్పుడు మన R15లో ఏదైతే ఉందో అది SOH ఇంజిన్ అంటారు. అండ్ ఇందులో వచ్చేసి మనకు DOH ఇంజిన్ ఉంటుంది అన్నమాట. నార్మల్గా బ్యాక్ సైడ్ ఉంటుంది దీని హెడ్ అనేది. సో దానివల్ల ఏంటి అంటే మనం టూరింగ్ చేస్తున్నప్పుడు బైక్ ఎక్కువ ఓవర్ హీట్ కాకపోవడము, లైక్ ఫ్రంట్ నుంచి వచ్చే ఎయిర్కి ఆటోమేటిక్గా ఇంజన్ కూల్ అయిపోద్ది. అండ్ దానికి అడిషనల్గా మనకు ఆల్రెడీ కూలెంట్ ఉంటుంది కాబట్టి సో ఆబ్వియస్గా ఇంజన్లో మనకి ఎలాంటి ఓవర్ హీటింగ్ ఇష్యూస్ అయితే రావు. టూరింగ్ చేస్తున్నప్పుడు సిటీలో ఆబ్వియస్గా వస్తూనే ఉంటుంది, అది కామన్ థింగ్ అనమాట. అండ్ దీని పవర్ వచ్చేసి ఆల్మోస్ట్ 39.4 bhp ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. 8,800 RPM అంటే ఆల్మోస్ట్ ఇంకా 40 bhp పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ 35 Nm ఆఫ్ టార్క్ at 6,600 RPM. సో అర్థం చేసుకోండి ఇంకా పవర్ ఎంత ఉందో దానికంటే ఒక 5 Nm తక్కువ ఉందన్నమాట bhp. బట్ రియల్లీ లో ఎండ్ పర్ఫార్మెన్స్లో మాత్రం బైక్ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ దీని గేర్ బాక్స్ వచ్చేసి 6-speed మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. 1 down అండ్ మిగతా అన్ని అప్ అన్నమాట. సో ఆబ్వియస్ అందరూ తెలిసిన విషయమే అది. అండ్ ఇందులో మనకి వెట్ మల్టీప్లేట్ అసిస్టెంట్ సిప్పర్ కచ్ వస్తుంది అనమాట. సో బ్యాక్ సెక్షన్లో చూసుకున్నట్లయితే మనకి సస్పెన్షన్ వచ్చేసి మల్టీ స్టెప్ అడ్జస్టబుల్ అనమాట. ఇది నార్మల్గా ఇది మోనోషాక్ నైట్రాక్ సస్పెన్షన్ ఇది. సో మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, లైక్ ప్రీలోడ్ని మాత్రమే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ టైర్ సెక్షన్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 150 సెక్షన్ ఆఫ్ టైర్ వస్తుంది. 150/60 17 inches ఆఫ్ టైర్. అండ్ బ్యాక్ కూడా మనకు అలాయ్ వీల్స్ డైమండ్ వచ్చినాయి అనమాట. అండ్ బ్యాక్ డిస్క్ వచ్చేసి మనకు 230mm ఆఫ్ డిస్క్ వస్తుంది. బైబ్రెంబో క్యాలిపర్స్ ఇది కూడా. ఇందులో మనకి సింగిల్ పిస్టన్ క్యాలిపర్ వస్తాయి అనమాట. ఫ్రంట్లో మనకు డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్ లైక్ 2 piston క్యాలిపర్స్ వస్తాయి ముంగట. సో నిజంగా బ్రేకింగ్ మాత్రం మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ బ్యాక్ సెక్షన్ ఒక్కసారి చూసుకోవాలి, మీకు ఆబ్వియస్గా అర్థమైపోయి ఉంటుంది ఎంత బల్క్గా కనిపిస్తుంది బ్యాక్ సెక్షన్ చూడడానికి. ఆ టేల్ ఒకటి ఇట్ హ్యాస్ ఎ సపరేట్ ఫ్యాన్ బేస్. యాక్చువల్గా డామినార్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ టేల్ ఆబ్వియస్గా దూరంకి వెళ్ళి చూసేది అర్థమైపోద్ది అన్నమాట. నిజంగా ఇట్లా 2 హైలైట్స్ వచ్చినాయి. బ్రేక్ వేసినప్పుడు ఇట్ గ్లోస్ ఎ లాట్. అండ్ బ్యాక్ టైల్లో చూసుకున్నట్లయితే మనకి ఆబ్వియస్గా 2 LED ఇండికేటర్స్ వచ్చినాయి. అండ్ ఇక్కడ మనకి నంబర్ ప్లేట్ లైట్ వచ్చింది. అండ్ దట్స్ ఇట్. ఇందులో మనకి అడిషనల్ ఫీచర్స్ ఏంటి అంటే నార్మల్గా మనకి టూరింగ్కి సంబంధించిన ఈ బ్యాక్ ప్యానియర్ వస్తుంది అనమాట. బ్యాక్ క్యారియర్ వస్తుంది. అండ్ మనకు సాడిల్ గార్డ్స్ కూడా వస్తాయి యాక్చువల్గా. బట్ ఇందులో అయితే ఇన్స్టాల్ చేసుకోలేదు, మనం అడిషనల్గా తీసుకోవాలన్నమాట. ఈ సాడిల్ గార్డ్స్ అనేటివి ఇక్కడ మనకు వస్తాయి అన్నమాట. అండ్ ఫ్రంట్లో మనం చూసుకున్నట్లయితే ఇంకా కన్సోల్ కార్డ్కి
ఇట్ హ్యాస్ లాట్స్ ఆఫ్ ఫ్యూచర్స్ అన్నమాట. ఒకసారి ఈ పార్ట్ని ఒకసారి చూడండి, కాక్పిట్ వ్యూ ఎట్లుందో ఒకసారి చూడండి. జస్ట్ డూ కమెంట్ ఆన్ ఎట్లా అనిపిస్తుందో మీకు. సో చలో ఫస్ట్ అయితే మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే మనం స్విచెస్ చూసుకుందాము. నార్మల్గా మనకు అప్పర్ టిప్పర్ ఇక్కడ వచ్చిందన్నమాట. అండ్ ఇక్కడ హై పాస్ లో పాస్ స్విచ్ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ మనకి ఇండికేటర్ స్విచ్ ఉంది. అండ్ హారన్ ఒకసారి వినండి. నిజంగా ఈ బైక్ ఎంత బల్క్గా కనిపిస్తుందో దాని హారన్ అంత ఆపోజిట్ ఉంటుంది అన్నమాట. సో వినిపించింది కదా, హారన్ మాత్రం నిజంగా చాలా క్రేజీ ఉంటుంది, చాలా చిన్నగా వస్తుంది. బట్ చేంజ్ చేసుకుంటే మాత్రం ఆబ్వియస్గా మనం నార్మల్గా కార్ హారన్స్ ఉంటాయి కదా, సో అవి పెట్టుకుంటే లేదా రిలే చేంజ్ చేసుకుంటే కొంచెం బేస్ వస్తాయి అన్నమాట, లైక్ నార్మల్గా కార్ సౌండ్ లెక్క వస్తుంది. అండ్ రైట్ సైడ్లో మనకి ఇగ్నిషన్ కిల్ స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ ఉంది. అండ్ ఇప్పుడు మీకు నార్మల్గా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ స్విచ్ ఏదైతే ఉందో ఇది నార్మల్గా లైట్ సంబంధించింది అనమాట. సో బేసికల్గా ఇది ఎప్పుడైతే ఈ సింబల్లో ఉంటుందో సో నార్మల్గా మనకి ముంగట 2 లైట్స్ వస్తాయి అన్నమాట. అండ్ ఎప్పుడైతే ఇది మెయిన్ లైట్లోకి వస్తుందో సో మిడిల్ లైట్ ఆన్ అయిపోద్ది అండ్ మనకు అప్పర్ టిప్పర్ వర్క్ అవ్వదు అన్నమాట. సో ఇంతకుముందే మనకు తెలిసి నార్మల్గా ఈ బైక్ ఓనర్ వచ్చేసి గోకులాడు, సో వాడే చెప్పిండు. అండ్ వాడు నార్మల్గా వాడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్ని కిలోమీటర్స్ నడిపిండు, ఇందులో 331 కిలోమీటర్స్ నడిచింది. సో నార్మల్గా ఈ 331 కిలోమీటర్స్ ఆఫ్ ఓనర్షిప్ రివ్యూ ఎట్లా అనిపించిందో కూడా మనం తెలుసుకుందాము. సో చలో మనం హ్యాండిల్ బార్లో అయితే మొత్తం అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి కింద సెల్ఫ్ ఉంటుంది అన్నమాట, అంతే ఇంకా. అండ్ మనకు నార్మల్గా హ్యాండిల్కి నకల్ గార్డ్స్ వస్తాయి అన్నమాట. సో ఒక బెస్ట్ ఫీచర్ ఇది, నార్మల్గా టూరింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువ మనకు కోల్డ్ అయినా రాదు లేదా హాట్ ఎయిర్ అయినా రాదన్నమాట. అండ్ మిర్రర్స్ కూడా ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, నార్మల్గా డామినర్లో మాత్రమే ఈ విధమైన మిర్రర్స్ కనిపిస్తుంది. అండ్ ఇందులో ఒక మనకు అడిషనల్ ఫీచర్ ఏంటి అంటే ఇక్కడ మనకు మొబైల్ హోల్డర్కి కనెక్షన్ పెట్టుకోనికి, లైక్ నార్మల్ మొబైల్ హోల్డర్ ఇన్స్టాల్ చేసుకోనికి ఇన్బిల్ట్గా కంపెనీ నుంచే మనకి స్టాండ్ వస్తాయి అన్నమాట. అండ్ ఎక్స్టర్నల్గా మనం ఓన్లీ జస్ట్ ఈ ఫోన్ పెట్టుకోనికి ఈ హోల్డర్ ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ మీరు ఆల్రెడీ బోబో హోల్డర్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాడు, దీని కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 1200 రూపీస్ ఏమో పడిందంట. సో చలో ఎప్పుడైతే మనం మెయిన్ కన్సోల్కి అయితే వచ్చేసాము, ఫస్ట్ మెయిన్ కన్సోల్కి వెళ్ళే ముందు ఫస్ట్ మనకి ఇక్కడ ఒక బుడ్డి కన్సోల్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనకు గేర్ ఇండికేటర్ పొజిషన్ ఉంటుంది, ఓడోమీటర్ ఉంటుంది, టైం ఉంటుంది. అండ్ మనకు మెయిన్ కన్సోల్లో వచ్చేసి నార్మల్గా యావరేజ్ ఎంత తిరిగింది బైక్, అండ్ టాకోమీటర్ ఉంటుంది, స్పీడోమీటర్ ఉంటుంది, ఫ్యూయల్ గేజ్ ఉంటుంది, అండ్ సైడ్ స్టాండ్ డౌన్ అని కనిపిస్తుంది కదా. సో బేసికలీ ఇప్పుడు మనం స్టాండ్ కింద ఉంది కాబట్టి సో ఆబ్వియస్ ఇందులో మనకి కనిపిస్తాయి అనమాట. అండ్ డైనమిక్ ఫ్యూయల్ కన్జంప్షన్ ఏంటి అంటే నార్మల్గా మనం రన్నింగ్లో వెళ్తున్నప్పుడు మనం ఎంత థ్రాటిల్ రెస్పాన్స్ ఇస్తున్నాం అండ్ దానికి తగ్గట్టుగా బైక్ ఎంత పెట్రోల్ని తీసుకుంటుంది అనేది మనకి ఇక్కడ డైనమిక్ ఫ్యూయల్ కన్జంప్షన్ కిందకి వస్తుంది అనమాట. అండ్ ఇలా మనకి యావరేజ్ కూడా ఉంటుంది. సో నేను మీకు చూపిస్తాను నార్మల్గా బైక్ యావరేజ్ ఎంత ఇస్తుంది అని చెప్పేసి అని. అండ్ ఇక్కడ మనం కింద చూసుకున్నట్లయితే ఏబిఎస్ ఇండికేటర్ ఉంది, అండ్ మాల్ ఫంక్షన్ ఇండికేటర్ ఉంది, హజార్డ్ ఇండికేటర్ ఉంది, ఆర్పిఎం షిఫ్ట్ ఉంది. అండ్ మనకి ఇక్కడ కూడా మనకి గేర్ ఇండికేటర్ ఉంది అండ్ మాల్ ఫంక్షన్ లైట్ కూడా ఉంది. సో చలో ఇంకా ఇందులో కన్సోల్లో మనకి ఇంకేమేమి ఉన్నాయో మనం బైక్ ఆన్ చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను రైడింగ్ చేస్తున్నప్పుడు. అండ్ దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి ఆల్మోస్ట్ 13 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ వస్తుంది, 1.5 లీటర్స్ రిజర్వ్ అన్నమాట. అండ్ దీని కంపెనీకి వెళ్ళి క్లెయిమ్ చేసిన యావరేజ్ కిలోమీటర్స్ వచ్చేసి 30 కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుందని చెప్పేసి అన్నారు. బట్ నార్మల్గా మనం రియల్ లైఫ్ లైక్ లోకల్ కండిషన్స్లో ట్రాఫిక్ కండిషన్స్లో నడుపుతుంటే ఆల్మోస్ట్ ఒక 25 వరకు వస్తుంది ఈజీగా. అదే హైవేలో వెళ్తే 25 to 27 ఆ రేంజ్లో వస్తే ఇంకా లక్ అన్నమాట. అండ్ మనకి ఇక్కడ అడిషనల్గా యూఎస్బి పోర్ట్ ఉంది. సో ఇక్కడికి వెళ్ళి మనం డైరెక్ట్గా ఛార్జింగ్ కూడా పెట్టేసుకోవచ్చు. అండ్ దీనికి పైన మనకు కవర్ కూడా ఇచ్చిల్లు, సో దట్ వర్షం పడినా ఏం పడినా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో చలో నార్మల్గా మనం ఇందులో టాగుల్ చేసుకోవాలంటే నార్మల్గా మనకైతే బటన్స్ ఉంటాయి రైట్ సైడ్ కింద. కాకపోతే ఇక్కడ దీనికి ఏంటి అంటే ఇక్కడ చిన్న బొడ్డి కన్సోల్ ఉంది కదా, సో దీని పక్కన మోడ్ అండ్ సెటప్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనం మోడ్ని ప్రెస్ చేసుకున్న కొద్దీ ఇక్కడ మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, సో డైనమిక్ ఫ్యూయల్ కన్సంప్షన్ అండ్ యావరేజ్ ఫ్యూయల్ కన్సంప్షన్. ఇది ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే నార్మల్గా మనకి ఇందులో ట్రిప్ 1, ట్రిప్ 2 2 మీటర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీకు ట్రిప్ 1 కనిపిస్తుంది కదా, సో ఇది ఏదైతే ఉందో ఇది లోకల్ తిరిగిన ట్రిప్ 1 అన్నమాట. సో మనకు నార్మల్గా ట్రిప్ 1 వచ్చేసి 19 కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుంది. అండ్ ట్రిప్ 2 ఏదైతే ఉందో ఇది 21 కిలోమీటర్స్ పర్ లీటర్ ఇచ్చింది కదా. సో బేసికల్గా ఇది 329.4 కిలోమీటర్స్ జరిగింది ట్రిప్ 2లో. సో ఇది ఏంటి అంటే హైదరాబాద్లో బైక్ తీసుకున్నప్పుడు అక్కడ నుంచి వచ్చిన యావరేజ్ మైలేజ్ అన్నమాట. సో 21 వచ్చింది. సో బైక్ కొత్త కాబట్టి ఆబ్వియస్గా ఇంజిన్ కొంచెం అలవాటు చేసుకోవాలి, ఆయిల్ ఎక్కువ బర్న్ అయిపోతూ ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి స్టార్టింగ్లో. సో ఇది ఎప్పుడైతే 500 నుంచి 750 కిలోమీటర్స్ మధ్యలో సర్వీసింగ్ అయిద్దో ఆ తర్వాత నుంచి కొంచెం బైక్ అనేది ఇంకా ఆటోమేటిక్గా స్మూత్ కండిషన్లోకి వచ్చేస్తుంది. అండ్ ఆ తర్వాత ఇంకా తెలిసిందే కదా, సో 25 వరకు ఆల్మోస్ట్ ఇచ్చేసేది మైలేజ్ అయితే. అండ్ చలో ఒకసారి అయితే బైక్ని అయితే ఆన్ చేద్దాము.
సో చలో బైక్ సౌండ్ మాత్రం నిజంగా ఇట్ లుక్స్ లైక్ సంథింగ్ అని ఇంటర్సెప్టర్ 650 లేదా GT 650లో ఒక కైండ్ ఆఫ్ విజిల్ సౌండ్ వస్తుంది కదా, సో సేమ్ అదే సౌండ్ వస్తుంది అన్నమాట. కాకపోతే దీని బేస్ మాత్రం లిటరలీ చాలా ఎక్కువ వస్తుంది. అండ్ సేమ్ ఇలాంటి బండి అరకు ట్రిప్లో చూసిల్లని చెప్పేసి అన్నా కదా, సో ఆ బండి యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక 12,000-13,000 కిలోమీటర్స్ తిరిగింది. సో ఆ 12,000-13,000 కిలోమీటర్స్ తిరిగిన బైక్ సౌండ్ మాత్రం నిజంగా చాలా బేస్ వస్తాయి అన్నమాట. లైక్ ఇది కొత్త బండి కాబట్టి ఇంజన్ అలవాటు చేసుకోవడానికి టేక్ సమ్ టైం. ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత మంచిగా హై రన్స్ స్పీడ్ రన్స్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా ఇంజిన్ అనేది ట్యూన్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఆ అన్న బండిది సౌండ్ మాత్రం నిజంగా చాలా బేస్ వస్తుంది కంపేరింగ్ టు దిస్. సో ఆ బైక్ సౌండ్ కూడా వినిపించడానికి నేను ట్రై చేస్తాను. సో చలో నార్మల్గా ఇప్పుడు దీని రైడింగ్ చేస్తున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది అండ్ దీని వెయిట్ ఎట్లా ఉంటుంది ప్రతి ఒక్కటి మాట్లాడుకుందాము. అండ్ మెయిన్ మ్యాటర్ చెప్పడం మర్చిపోయాను, దీని సీట్ హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ 80 mm ఆఫ్ సీట్ హైట్ వస్తుంది. అండ్ కింద గ్రౌండ్ క్లియరెన్స్ మనకి 157 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తాయి అన్నమాట. సో నార్మల్గా ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా ఇట్ వర్క్స్, కాకపోతే కొంచెం చూసుకుంటూ పోవాలన్నమాట. సో చలో లెట్స్ రైడ్ దిస్ బీస్ట్ ఇంకా. సో గైస్ రైట్ నౌ అయితే రివ్యూ తీసుకున్నాం కదా నార్మల్గా. సో ఇప్పుడైతే మనం రైడ్ చేద్దాము. యాక్చువల్గా చీకటి అయిపోయింది అనమాట. సో వ్యూ కనిపిస్తుంది కదా, సో ఇంతకుముందు మీకు కనిపించిన వ్యూ ఇదే అనమాట, నైట్ వ్యూ ఇట్లా కనిపిస్తుంది. అండ్ మొత్తం మంచి ఫామ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఆఫ్ రోడింగ్ చేయబోతున్నాం అనమాట. సో కనిపిస్తుంది కదా, కొండ పైకి వచ్చినాము. సో ఇప్పుడు మనం డౌన్ వెళ్తున్నప్పుడు కూడా ఆఫ్ రోడింగే ఉంటుంది. సో చలో ఈ బైక్తో ఆఫ్ రోడింగ్ ఎట్లుంటుందని మీకు చూపిస్తాను. నార్మల్గా మనం లాస్ట్ ఎప్పుడు అరకులో చేసిన డామినర్తోని, సో మళ్ళీ ఇదే ఇప్పుడు చేయడం అన్నమాట. సో చలో లెట్స్ గో. యాక్చువల్లీ బైక్ కొంచెం స్టార్టింగ్ అనేది కొంచెం లాంగ్ ఉంటుంది అన్నమాట. సెల్ఫ్ కొంచెం ఒక 2-3 సెకండ్స్ ఆఫ్ లాంగ్ ప్రెస్ చేయాలి. సో అప్పుడు ఆన్ అయిపోద్ది. నార్మల్గా మన బైక్స్లో ఏంటి అంటే జస్ట్ ఒక సింగిల్ ట్యాప్ చేయడంతోనే ఒక 1 సెకండ్కి ఆన్ అయిపోద్ది నార్మల్గా. బట్ ఈ బైక్కి మాత్రం ఈ సౌండ్ లైక్ నార్మల్గా ఒక 2-3 సెకండ్స్ ఆఫ్ లాగ్ అయితే ఉంటుంది. ఐ డోంట్ నో వై. నార్మల్గా ప్రతి డామినర్ బండి నేను చూసిన సేమ్ ఇదే ప్రాబ్లం ఉన్నది అందులో కూడా. అండ్ దీని ప్రాబ్లం అని చెప్పలేము, బట్ ప్రతి బైక్ ఉంది కాబట్టి ఆబ్వియస్గా ఇట్స్ ఫ్యూచర్ అనుకోవాలి. అండ్ చలో నా బైక్ అయితే ఇప్పుడు పవన్ వాడు గూగుల్లో వెళ్ళిపోతుండు. అండ్ ఇప్పుడు ఈ బైక్ మీద నేను ఒక్కనే వస్తున్నాను అన్నమాట. సో దట్ ఐ కెన్ డూ అ పర్ఫెక్ట్ ఆఫ్ రోడ్ అని చెప్పేసి అని. సో బేసికలీ మనం బైక్ మీద కూర్చున్నప్పుడు అప్రైట్ పొజిషన్ ఉంటుంది అన్నమాట, 90 degrees ఆఫ్ పొజిషన్ ఉంటుంది. అండ్ ఒక్కసారి పుల్లు చూడండి బ్రో, ఓ ఎందుకంటే స్కిడ్ అయిపోతుంది యాక్చువల్లీ, మొత్తం రోల్ అవుట్ అయిపోతుంది అన్నమాట బ్యాక్ టైర్. ఆఫ్ రోడింగ్లో మాత్రం క్రేజీ మజా వస్తుంది బ్రో, సీరియస్లీ దిస్ బైక్ కెన్ డూ రియల్లీ మిరాకిల్స్ ఇన్ ఆఫ్ రోడింగ్. కాకపోతే వెయిట్ ఒకటి ఆబ్వియస్లీ ఇట్స్ 193 kgs కాబట్టి కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది, లైక్ హెవీ వెయిట్ లైక్ అనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ యూ కెన్ డూ రియల్లీ ఆఫ్ రోడింగ్ ఇఫ్ యూ కెన్ మేనేజ్ ద వెయిట్ అన్నమాట. అండ్ చలో లెట్స్ గో. ఓ బూమ్. అండ్ సౌండింగ్ మాత్రం ఆబ్వియస్లీ దిస్ గాట్ అ రియల్లీ వెరీ బేస్ సౌండ్ అనమాట. నార్మల్గా 400cc సెగ్మెంట్స్ ఇప్పుడు మీకు నార్మల్గా KTM అడ్వెంచర్ 390 ఏదైనా కానీ అందులో మనకి అమ్మా ఓకే. సో లైట్, సో మీకు చెప్పాను కదా యాక్చువల్గా మనకి లైటింగ్ 2 ఆప్షన్స్ వస్తాయని చెప్పేసి అని. సో బేసికల్లీ దీన్ని స్టార్టింగ్లో పెట్టుకుంటే ఈ విధంగా వస్తాయి అన్నమాట స్ట్రైట్గా, అండ్ దీన్ని ఆన్ చేసుకుంటే ఈ విధంగా వస్తాయి అన్నమాట. లైటింగ్ అనేది మెయిన్ హెడ్ లైట్ ఆన్ అయిపోద్ది. అండ్ మనకి దీని మీద ఆఫ్ రోడింగ్ చేస్తున్నప్పుడు ఆరామ్సే నిలబడి కూడా ఆఫ్ రోడింగ్ చేసుకోవచ్చు అన్నమాట. సో కనిపిస్తుంది కదా, ఐ కెన్ డూ వెరీ గుడ్ ఆఫ్ రోడ్. అండ్ చలో లైటింగ్ కూడా నాట్ బ్యాడ్, లైటింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది, లైక్ సరిపోద్ది. నార్మల్గా షార్ట్ రేంజ్లో మాత్రమే లైటింగ్ అంత పర్ఫెక్ట్గా పడట్లేదు. ఒకసారి చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఆఫ్ చేస్తున్నా, ఇది నార్మల్ 2 లైట్స్ వస్తాయి అన్నమాట. సో ఇది ఎక్కడికో త్రో కొడుతుంది. అండ్ ఎప్పుడైతే నేను మెయిన్ హెడ్ లైట్ని ఆన్ చేశానో యూ కెన్ సీ ద లైటింగ్ ఇక్కడ వరకు వస్తుంది. ఐ డోంట్ నో వై. అండ్ ఇది పాస్ ఆన్ అండ్ ఇది ఆఫ్ అన్నమాట. సో పాస్ ఆన్ చేసుకుంటే లైటింగ్ ఇంకా అబ్సల్యూట్లీ కనిపిస్తుంది అన్నమాట. అండ్ ఆబ్వియస్లీ దీని గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం మ్యాటర్ అవుద్ది, ఎందుకంటే 157 ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది కాబట్టి ఇట్స్ సంథింగ్ మిడ్ రేంజ్ అన్నమాట. నార్మల్గా మరీ షార్ట్ ఉండదు, మరీ తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఏమి ఉండదు, అలా అని చెప్పేసి అని పెద్ద గ్రౌండ్ క్లియరెన్స్ అనేం కాదు. బట్ ఎంతైనా కానీ కొంచెం హై స్టోన్స్ వచ్చినా లేదా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా కింద తగిలిపోద్ది అన్నమాట. అండ్ మోర్ ఓవర్ వెయిట్ కూడా చాలా మ్యాటర్స్ అన్నమాట. సో ఒకవేళ ఇప్పుడు దీని మీద నేను కూర్చుంటే పెద్ద ఫరక్ పడదు, ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా నేను ఒక 50-60 kgs ఉంటాయి కాబట్టి అంత పెద్ద వెయిట్ అనిపించదు. బట్ ఇప్పుడు ఒకవేళ పవన్ అయినా లేదా ఇప్పుడు గూగులర్ కూర్చున్నా కూడా దిస్ బైక్ కెన్ గో సమ్ డౌన్ అనమాట. సస్పెన్షన్ కొంచెం కిందకి అయింది. సో ఆబ్వియస్లీ సస్పెన్షన్ కిందకి అయింది అంటే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొంచెం తగ్గుద్ది అన్నమాట. అట్లీస్ట్ ఒక 157 అంటే ఒక 150 లేదా 145 ఆ రేంజ్ వరకు వస్తాయి అన్నమాట. అండ్ టర్నింగ్ రేడియస్ కూడా నిజంగా చాలా బాగుంటుంది తెలుసా బైక్ది, మంచిగా నీట్గా టర్నింగ్ తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ 70 degrees ఆఫ్ టర్న్స్ కూడా తీసుకోవచ్చు. ఆరామ్సే బండి మాత్రం నీట్గా పుల్ చేసుకుంటుంది తెలుసా, ఆరామ్సే. ఎంత ప్రెషర్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు తెలుసా. వెరీ లిటిల్ బిట్ ఆఫ్ థ్రాటిల్ కెన్ మేక్ దిస్ బైక్ అ బీస్ట్ సీరియస్లీ.
సో చూస్తుంది కదా ఎంత ఆరామ్స్ వెళ్ళిపోతుందో. అండ్ దీనికి ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పలేము, బట్ ఇట్స్ అ డిఫరెంట్ ఫీచర్. యాక్చువల్గా దీనికి 2 ఓడోమీటర్స్ ఉంటాయి కదా, సో అదొకటే కొంచెం అలగ్గా అనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ బైక్ రియల్లీ లుక్స్ కూల్ మ్యాన్. గేర్ ఎక్కడ ఉంది అని చూసుకోవాలంటే ఇక్కడ కింద బుడ్డి దానిలో చూసుకోవాలన్నమాట. సో ప్రజెంట్ 3rd గేర్లో ఉంది అండ్ నేను 33లో వెళ్తున్నాను. అండ్ ఇప్పుడు పుల్ చేయడంతో ఒక్కసారి చూడండి, ద 35 Nm ఆఫ్ టార్క్ అలా జమ్మని పుల్ చేసేస్తుంది బండిని. క్రేజీ. అండ్ బ్రేకింగ్ కూడా రియల్లీ టాప్ నాచ్ ఉంది. ఎంతైనా బైబ్రెమో బ్రేకింగ్ కాబట్టి ఆబ్వియస్లీ మన R15లో కూడా సేమ్ అదే బ్రేకింగ్ వస్తుంది. సో బైబ్రెమో వాళ్ళ గురించి మనం కంప్లైంట్ చేయాల్సిన అవసరం అస్సలకే లేదు. బ్రేకింగ్లో మాత్రం ఇట్ కెన్ డూ ఇట్ జాబ్ వెరీ వెల్. లైటింగ్ ఒకటి కొంచెం నాకు మైనస్ పాయింట్ అనిపిస్తుంది. ఒకసారి చూడండి మీరు, ఐ డోంట్ నో మీకు కెమెరాలో ఏ విధంగా అనిపిస్తుంది అని చెప్పేసి అని, బట్ రియల్ లైఫ్లో నా ఐస్తో నేను చూస్తున్నప్పుడు మాత్రం వెన్ ఎవర్ ఐ గెట్ అ లైట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, సో ఆబ్వియస్గా మనకి రిఫ్లెక్షన్స్ పడుతూ ఉంటాయి స్పెట్స్ ఉన్నప్పుడు. బట్ ఈ లైట్ అయితే అంత త్రో అయితే ఇవ్వట్లేదు. లైట్స్ లేకపోతే పర్లేదు, నాట్ బ్యాడ్. చూడండి ఒకసారి మీరు లైటింగ్ అయితే. అండ్ ఇలాంటి బంప్స్ మీద వెళ్తున్నప్పుడు కూడా మనకి ఏం పెద్ద బంప్స్ మీద వెళ్తున్నట్టు ఫీలింగ్ రాదు తెలుసు. ఎందుకంటే మనకు ముంగట 43 mm ఆఫ్ సస్పెన్షన్ వస్తుంది బ్రో, నాట్ ఎ స్మాల్ వన్. అసలుకి 43 mm అంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మన 37 mm R15 సస్పెన్షన్కి మనకు కంఫర్టబుల్ అనిపిస్తుంది. అలాంటిది 43 mm అంటే ఎంత షాక్ని అబ్జర్వ్ చేసుకోగలదో జస్ట్ ఇమాజిన్. అండ్ బ్యాక్లో కూడా మనకి నైట్రాక్ సస్పెన్షన్ వస్తుంది కాబట్టి ఆబ్వియస్గా నైట్రాక్ సస్పెన్షన్స్ ఏంటి అంటే ఇట్ కెన్ రియల్లీ డ్యాంపర్ షాక్స్ అన్నమాట. చాలా ఈజీగా డ్యాంపరింగ్ చేయగలదు అది. ఎందుకంటే నార్మల్గా అందులో ఉండే ఆయిల్ అనేది అటు ఇటు సర్క్యులేట్ అవుతున్న కొద్దీ మూమెంట్ అనేది లైక్ ప్రీలోడ్ అయినా, కంప్రెషన్ అయినా, రీబౌండ్ అయినా ఏదైనా కానీ రియల్లీ మేనేజ్ ఇట్ వెరీ వెల్ తెలుసా. కాకపోతే ఈ డామినార్లో ఒక నెగిటివ్ పాయింట్ ఏమైనా ఉంది అని చెప్పేసి అంటే మైలేజ్ అన్నమాట. ఎందుకంటే సరే 400cc సెగ్మెంట్ కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ కెన్ గివ్ 20 to 25. కాకపోతే నార్మల్గా మీరు ఇప్పుడు బజాజ్లో ఏ బైక్ చూసుకున్నా కానీ ఇట్ కెన్ గివ్ యావరేజ్ ఆఫ్ 40 km/L. ఇది ఒక బైక్ మాత్రమే 22, 25 ఆ రేంజ్లో ఇస్తాయి అన్నమాట. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే నార్మల్గా ఇప్పుడు ఇది ఒకవేళ మనం హయ్యర్ గేర్స్లో ఉండి లో ఆర్పిఎంలో ఉంటే ఆటోమేటిక్గా బైక్ అనేది స్టాల్ అయిపోద్ది అనమాట, లైక్ ఆఫ్ అయిపోద్ది. అదొక్కటి మేజర్ ఇష్యూ. ఎందుకంటే ఇందులో మనకు 35 Nm ఆఫ్ టార్క్ ఉంది. ఆ టార్క్ కూడా అంత పంచ్ చేయదన్నమాట. అదే ఒకవేళ మనం లో గేర్లో ఉండి హై ఆర్పిఎంలో ఉంటే మాత్రం దిస్ బైక్ ఈజ్ రియల్లీ మ్యాడ్ మ్యాన్. అండ్ సో మీకు చెప్పాను కదా డైనమిక్ ఫ్యూయల్ కన్సంప్షన్ అని చెప్పేసి అని. సో బేసికలీ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ప్రజెంట్ అయితే మనం వెళ్తున్న స్పీడ్కి దిస్ బైక్ కెన్ గివ్ 31.8, 34 వచ్చిందిరా బైక్ km/L. 36 సీరియస్లీ బ్రో. సో ఇలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, బట్ దాన్ని మనం నమ్ముకోలేము. నార్మల్ ఇందులో మనం చూసుకోవాల్సింది యావరేజ్ ఫ్యూయల్ కన్సంప్షన్ ఉంది కదా. సో బేసికల్ ఇది 19 km/L లోకల్లో ఇప్పుడు ప్రజెంట్ ఇస్తున్న మైలేజ్ అది. అండ్ హైవేలో మనకు వచ్చిన మైలేజ్ 21 అన్నమాట. సో చూడాలి, మెల్లగా సర్వీసింగ్ అవుతున్న కొద్దీ బైక్ అనేది ఆటోమేటిక్గా ట్యూన్ అయిపోతూ ఉంటుంది అండ్ రిఫైన్మెంట్ అవుతున్న కొద్దీ మైలేజ్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఏ బైక్ అయినా, నార్మల్ ఈ బైక్ అనే కాదు, ఇప్పుడు నార్మల్గా మీరు ఒకవేళ 100cc సెగ్మెంట్ బైక్ తీసుకున్నా కూడా ఆ బైక్లో అయినా కానీ స్టార్టింగ్లో మీకు మైలేజ్ తక్కువ వస్తుంది. ఎందుకంటే ఇంజన్ ఎక్కువ రన్ అవుతున్న కొద్ది లూబ్రికేట్స్ కావాలి, పార్ట్స్ అనేటివి. లేదు పార్ట్స్ లూబ్రికేట్ కాకపోతే ఏమైంది అంటే ఇంజన్ హార్డ్గా రన్ అవుతుంది అన్నమాట. సో ఇట్ టేక్ సమ్ టైం, లైక్ ఒక 1000 km వరకు అయితే వెయిట్ చేయాలి మనం. మైలేజ్ కోసం అస్సలు ఆశించొద్దు ఏ బైక్ అయినా కానీ. సో చలో ఇప్పుడైతే హైవే మీద వచ్చినాం కదా, పుల్ చేద్దాం బైక్ని ఇంకా. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ రే, సీరియస్లీ బ్రో, నాకు బండిని పుల్ చేస్తున్నప్పుడు ఐ రియల్లీ అదేదో జమ్మని గుంజుకొని పోతుందిరా బాబు అనిపిస్తుంది తెలుసా. ఐ కాంట్ ఈవెన్ కంట్రోల్ ద పవర్, ఆ రేంజ్లో ఉంటుంది. ఆబ్వియస్గా మనం 155cc సెగ్మెంట్ ఆడుతున్నాం కాబట్టి ఈ 40 bhp ఆఫ్ పవర్ కొంచెం మనకి ఎక్కువనే. బట్ నార్మల్గా కంపేర్ చేసుకున్నా కూడా ఈ బైక్ కెన్ రియల్లీ పుల్ వెరీ వెల్ తెలుసా. అండ్ ఈ బైక్కి మాత్రం రోడ్ అపియరెన్స్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బ్రో. మీరు వెళ్తున్నప్పుడు దీని సౌండింగ్కి, దీని బీటింగ్కి అందరు తిరిగి చూస్తారన్నమాట. ఇలా పుల్ చేయడంతోనే బండి ఆటోమేటిక్గా స్పీడ్ అందుకుంటుంది అన్నమాట. డ్యామ్ కూల్. అండ్ ఈ బైక్ టాప్ స్పీడ్ చెప్పలేదు కదా. సో బేసికలీ బైక్ టాప్ స్పీడ్ వచ్చేసి ఆల్మోస్ట్ 180 km వరకు వెళ్తుంది. అది కూడా ఆరామ్స్గా వెళ్తుంది. ఇంకా మనం గట్టిగా గుంజినాం అనుకోండి ఆల్మోస్ట్ ఒక 190 వరకు టచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండదన్నమాట. కొన్ని బైక్స్ అయితే టచ్ అయినాయి. సో ఇట్ డిపెండ్స్ మనం బండిని ఏ విధంగా ట్యూన్ చేసుకుంటున్నాము, ఏ విధంగా రైడ్ చేస్తున్నాం అనే దాని మీదనే ఇంజిన్ అనేది ట్యూన్ అయి ఉంటుంది అన్నమాట. సో బేసికల్గా నేను ఎంత 5th గేర్లో ఉన్నాను. 5th గేర్లో ఈ బైక్లో మనం ఆల్మోస్ట్
ఒక 100 కిలోమీటర్స్ అన్న యావరేజ్ మెయింటైన్ చేయాలి. ఇలా లో స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ పోతే ఏమైంది అంటే ఇంజిన్ అనేది లేజీ అయిపోద్ది అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ గేర్లో ఒక 40 వరకు మెయింటైన్ చేసి, సెకండ్ గేర్లో ఒక 60-70, అండ్ థర్డ్ గేర్లో ఒక 90 వరకు, ఫోర్త్ గేర్లో ఒక 100, ఫిఫ్త్ గేర్లో ఒక 100, 110, 120 ఆ రేంజ్లో మెయింటైన్ చేసుకుంటే బైక్ అనేది మనం ఎంత పవర్ని పుల్ చేస్తే అంత పర్ఫెక్ట్గా ట్యూన్ అయిపోయి అంత టాప్ స్పీడ్ వెళ్ళిపోద్ది అన్నమాట. అండ్ ఈ బైక్ టాప్ స్పీడ్ ఒకసారి మనం అయితే టెస్ట్ చేయడానికి ట్రై చేద్దాము. బట్ ఇప్పుడే కాదు, ఈ బైక్ సర్వీసింగ్ అయిపోవాలి కదా. సో బైక్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత మనం ఈ బైక్ని అవుటర్ రింగ్ రోడ్ ఉంది కదా మంచిర్యాలది, సో అక్కడ ఖాళీగా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి మనమైతే బండిని గట్టిగా పుల్ చేద్దాము. సో ఆబ్వియస్గా మనకు అప్పుడు టాప్ స్పీడ్ కూడా తెలుస్తుంది. నాట్ నౌ, ఐ డోంట్ వాంట్ ఫక్ అప్ ద బైక్ స్టార్టింగే. సో గోకుల్ ఆల్రెడీ బైక్ని 120కి తీసుకెళ్ళిండంట. రియల్లీ చాలా స్మూత్ వెళ్ళిపోయిందంట బైక్ మాత్రం. అండ్ ఇప్పుడు వాని ఓనర్షిప్ నార్మల్గా ఇప్పుడు ఈ 330 కిలోమీటర్స్ ఆఫ్ రైడ్ మనకి ఎట్లా అనిపించింది, బైక్ ఎట్లా ఫీల్ ఇచ్చింది, కంఫర్టబుల్ ఉందా లేదా, ప్రతి ఒక్కటి ఇప్పుడు మనతో మాట్లాడి మనమైతే తెలుసుకుందాము. సో చలో, ఇంకా వాడు వచ్చిన తర్వాత ఫేస్ టు ఫేస్ క్యామ్లోకి వస్తాను. బాయ్. సో చలో, ఇప్పుడైతే బైక్ని రైడ్ చేసాం కదా. సో నార్మల్గా మీకు ఓనర్షిప్ రివ్యూ అని చెప్పేసి అన్నా కదా. సో ఇక్కడ గోకుల్ గారు ఉన్నాడు, బైక్ ఓనర్ 300 కిలోమీటర్స్ నడిపిండు. అండ్ అజయ్ అన్న, సో ఇక్కడ మీకు ఇంకో డామినర్ కనిపిస్తుంది కదా. సో సేమ్ ఈ 400cc ఆ 400cc రెండు సేమ్ అన్నమాట. సో అజయ్ అన్నది కూడా ఆల్మోస్ట్ ఎంత 13,000 కిలోమీటర్స్ తిరిగింది. సో అన్నది కూడా ఓనర్షిప్ రివ్యూ ఇస్తాడన్నమాట. అండ్ ఈ బైక్లో కొన్ని స్పెషల్ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. నార్మల్గా మీకు చెప్పా కదా, సో శాడిల్ గార్డ్స్ అని చెప్పేసి అని. అండ్ నార్మల్గా ఈ బైక్ చైన్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మీకు రెడ్ కలర్ కనిపిస్తుంది చూడండి, అది అన్న పెయింటింగ్ వేసుకున్నాడు. అండ్ ఇక్కడ MRF రివ్స్ అని చెప్పేసి అని టైర్కి పెయింటింగ్ వేసిండు, పోయింది వాషింగ్ వేసినందుకు ఏంది. అండ్ దీనికి ఇగో ఇచ్చే 2 ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి, ఇగో ముంగడ కనిపిస్తుంది కదా. సో ఇట్లా నీట్గా మెయింటైన్ చేసుకుంటాడు అనమాట అన్న బండిని. సో చూడండి ఒకసారి ఎంత నీట్గా ఉంటుందో బండి. సేమ్ ఇప్పుడు అది కొత్త బండి, ఇది కూడా కొత్త బండి లెక్కనే కనిపిస్తుంది. కొత్తదే అన్న, అంటే ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది కదా తీసుకొని. మరి కొత్తది ఎట్లా అవుతుంది? 1.5 year పాతది అది. ఇది అంటే ఇది కొంచెం లైట్గా అంతే. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 2 ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. యాక్చువల్గా అంతకుముందు 2 వేరే లైట్స్ ఉండే అనమాట, HJG ఒరిజినల్వి. అది లైట్ త్రో వేరే వచ్చేది, బట్ ఇప్పుడు ఇవి చిన్నవి పెట్టిండే అనమాట. ఇప్పుడు నా బైక్లో ఏదైతే ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయో సేమ్ అవే ల్యాంప్స్ ఇట్ సైడ్ 2 అండ్ ఇట్ సైడ్ కూడా 2 ఉన్నాయి అన్నమాట. అండ్ బైక్లో ఇన్బిల్ట్గా హజార్డ్ ఫ్లాషెక్స్ అనేది ఇన్స్టాల్ చేసేళ్ళు అనమాట. సో నార్మల్గా మనకు రేర్ బ్రేక్ రిజర్వాయర్ ఉంటాయి కదా, దానిపైన ఇది ప్రొటెక్టర్ తీసుకొచ్చిల్లన్నమాట. సో దీని కాస్ట్ ఎంత ఆల్మోస్ట్ ఒక 1000 ఎంతనో పడ్డదంట దీని కాస్ట్, జస్ట్ ఈ పైన పెట్టుకోనికి. బట్ ఇది మాత్రం చాలా స్టాండర్డ్ ఉంటుంది తెలుసు, దీని మీద కాలు పెట్టినా కూడా అవుద్ది అనమాట. బ్రేక్ క్యాలిపర్కి ఏం కాదు, లైక్ బ్రేక్ రిజర్వాయర్కి ఏం కాదన్నమాట. ఫస్ట్ అయితే నార్మల్గా గోకుల్ నీ బైక్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుంది? ఈ 300 కిలోమీటర్స్ స్టార్టింగ్ కాబట్టి నీకు కొంచెం ఓకే, ఎట్లా అనిపిస్తుంది చెప్పు? రిమార్క్స్ అయితే ఏం లేవు, కొన్నదానికి ద వర్త్ అనిపిస్తుంది. ద 400 సెగ్మెంట్లో పవర్ ఎట్లా అనిపిస్తుంది? నడుతున్నప్పుడు ఫీల్ ఎక్కుతే వెళ్ళిపోతుంది ఖాళీ. సజెస్ట్ బైక్ అని చెప్పవచ్చు 400 సెగ్మెంట్లో, అంతకు మించి నేను ఏం చెప్పలేను. ఓకే, సో వేంది 300 కిలోమీటర్స్ ఆఫ్ రైడ్ ఎక్స్పీరియన్స్ అది. అండ్ ఇక్కడ అన్న ఒకసారి నీ బండి ఎక్స్పీరియన్స్ చెప్పవా? నీ 13,000 కిలోమీటర్స్ ఎక్స్పీరియన్స్. 13,000 కదా నీ బండి? 13,000. మరి నీ ఎక్స్పీరియన్స్ చెప్పవా? ఓకే, మంచిగా నేను ఏం చెప్తా, ఒక మెకానిక్ గా చెప్తే బాగా ఓవర్ అవుతుంది అని చెప్పన్నా. నువ్వు చెప్తేనే ఇంకా అందరికి అర్థమవుతుంది. ఇంకా మేమన్నా 400cc లా మైలేజ్ పర్పస్ కానీ, పికప్ పర్పస్ కానీ, మెయింటెనెన్స్ కానీ, ఏదైనా కానీ ఆ డామినర్ 400 బెస్ట్ అని అనుకుంటా. అందుకే అన్న కూడా చెప్పిన ఓకే అన్న బండి అయితే మంచిగా ఉన్నదని చెప్పిన. కాకపోతే చిన్న చిన్న రిమార్క్స్ ఉన్నాయి, ఆల్రెడీ చెప్పినట్టున్నా. లైట్ గా ఇట్లా లైట్లు బ్రేక్ అవుడు, ఇక్కడ క్రాక్ వస్తుంది. అట్లనే టైల్ ల్యాంప్ కూడా ఒకసారి చేంజ్ చేసినా అని చెప్పిన. అవునవునవును, అదొకటి. చిన్న అక్కడక్కడ కలర్ డిస్టర్బెన్స్ అయితే అవుతున్నాయి. ఇవైతే బాగున్నాయి. ఇక్కడ ఇండికేటర్ కూడా చూపెడతా, అంటే క్వాలిటీ కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది అంటారు. ఉన్నాయి కానీ బండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా వాటర్ మొత్తం ఫామ్ అయిపోయింది, లోపల వాటర్ వెళ్ళిపోతున్నాయి. అండ్ ఆల్రెడీ దీనికి టేల్ ది లైట్ క్రాక్ వచ్చింది కదా, కొత్తది వేసేసి మళ్ళీ వారంటీలో క్లెయిమ్ అయింది. కానీ ఎంతైనా కానీ కొత్త బండికి అట్లా అయితే మాత్రం మస్తు బాగా అనిపిస్తుంది. ఇంకా నువ్వు నడుపుతున్నప్పుడు ఈ 13,000 కిలోమీటర్స్లో పవర్ అయినా లేకపోతే పర్ఫార్మెన్స్ అయినా ఏమైనా లాక్ అనిపించిందా? మన బండి, నా బండి టూర్ పోయినప్పుడు కింద పడ్డది. అవును, అప్పుడు ఎట్లున్నా చూసినా కదా, ఏ స్పీడ్ లో పడ్డది, అసలు 110 లో పడ్డది. డ్యామేజ్ ఏమన్నా ఉన్నా ఏం కావాలి, జస్ట్ ఒక బంపర్ ఒకటే బంపర్ ఒకటి మొత్తం క్రాష్ అయిపోయింది, అది బెండ్ అయిపోయింది మొత్తం లోపలికి.
బట్ బైక్ కి మాత్రం ఏం ప్రాబ్లం కాలేదు తెలుసా. బంపర్ చేంజ్ చేసిన అంతే, అదొకటే రేంజ్ లో పడ్డది. బంపర్ అయితే ఖాళీ ఇట్లా మొత్తం వెల్డింగ్ చేసినట్టు అయిపోయింది, అతుక్కున్నది బండి ఇంజన్ కి. ఆల్మోస్ట్ బండికి మాత్రం ఏం కాలే, అదొక్కటి మాత్రం నాకు వేరే లెవెల్ అనిపించింది. క్వాలిటీ మాత్రం బాగుంటది, ఐరన్ పార్ట్స్ అయినా లేకపోతే బండి ఫైబర్ పార్ట్స్ అయినా క్వాలిటీ బాగుంటది. కాకపోతే ఇండికేటర్స్ అదే లైటింగ్ ఒకటి పక్కన పెడితే, లైటింగ్ పక్కన పెడితే బండి బండ మంచిగా దున్నపోతే లెక్క ఉంటది, ఎట్లనైనా నడుపుకోవచ్చు. సారీ ఎలిఫెంట్ ఓకే. నిజంగా బండి మాత్రం ఒక వేరే లెవెల్ యాటిట్యూడ్ ఉంటుంది తెలుసా ఈ బైక్ లో మాత్రం. అండ్ క్రాష్ అయినప్పుడు కూడా ఉన్న బంపర్స్ ఏదైతే ఉందో, క్రాష్ గార్డ్ ఏదైతే ఉందో కంపెనీకి వచ్చింది. రియల్లీ అది లేకపోతే మాత్రం బండి తుక్కు అయ్యేది తెలుసా. 110 స్పీడ్లో పడ్డది బండి. వీడే అందులో లైవ్ బ్యాక్ పిలియన్ వీడే. ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ ఒక దెబ్బ. నిజంగా ఇది మాత్రం సీరియస్ తెలుసా. వీడే ఆ బండి వెనకాల కూర్చున్నాడు అప్పుడు. కానీ ఎట్లా దొరకకుండా పోయినవరా, ఎంత స్పీడ్లో పడ్డది బండి అప్పుడు. 110 స్పీడ్లో ఒక కుక్క అడ్డం వచ్చిందన్నమాట. అచానక్సే ఇంకా బ్రేక్ వేయడానికి ఛాన్స్ లేదు, ఏం లేదు. బండి ఆ కుక్క ఎక్కేసి కింద పడిపోయింది అన్నమాట. ఈడ పడితే ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ 700 మీటర్స్ రాకుంటూ పోయింది బండి. కానీ వీళ్ళు మాత్రం ఇట్లా దొర్లుకుంటూ ఈడికి వెళ్ళి ఆడ వరకు బెయిల్ అన్నమాట, ఆ బండి వరకు బెయిల్లో. కాకపోతే ఏం కాలేదు, చిన్న డ్యామేజ్ అయినాయి. నడిపిన వాళ్ళకి మాత్రం లెగ్ ఒకటి ఇక్కడ మొత్తం బొక్క పడ్డది అన్నమాట ఇక్కడ. ఇంకా అంతే, ఇంకా బండికి అయితే అంత పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాలేదు. ఓన్లీ క్రాష్ గార్డ్ ఒకటి చేంజ్ చేసుకున్నాం. లైట్స్ ఒకటి ఉండే అప్పుడు చెప్పినా కదా, సో ఇక్కడ హెచ్జెజి లైట్స్ ఉండే అని చెప్పేసి ఒరిజినల్వి. సో అది పడ్డప్పుడు మొత్తం లోపల వైరింగ్ పోయింది, పగిలిపోయింది, షేప్ అవుట్ అయిపోయింది అన్నమాట. అంతే ఇంకా. సో బైక్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని చెప్పేసి అర్థమైంది కదా. సో ఒక మెకానిక్ అని అన్నాడు. నార్మల్గా మన గ్రూప్లో మీకు అనిపిస్తుంది షాప్, సో అజయ్ అన్న షాప్ ఇది. సో ఆయన కూడా డామినర్ 400 ఓన్ చేసుకుంటాడు. సో ఆయన ఎక్స్పీరియన్స్లో తను రైడ్ చేసే 13,000 కిలోమీటర్స్ ఎక్స్పీరియన్స్ చెప్పిండు. నిజంగా నాకు కూడా ఈ బైక్ అంటే చాలా ఇష్టం తెలుసు. టూరింగ్ పర్పస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ యూజ్ చేయొచ్చు. సో చలో ఇంకా వెయిట్ విత్ అదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యు ఆల్ అండ్ బై అండ్ బీ సేఫ్, రైట్ సేఫ్.